అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రత్యూష, రుమటాలజిస్ట్ని. అండ్ మీతో ఉన్నారు డాక్టర్ శ్రీరామ్, అన్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఆస్టియోఆర్థరైటిస్, కీళ్ల అరుగుదల యొక్క మెడికల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం. దాని గురించి కొన్ని వివరాలు మరియు దాని యొక్క మెడికల్ ట్రీట్మెంట్, మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా దానికి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయనేది తెలుసుకున్నాం. ఇవాళ వీడియోలో ఈ కీళ్ల అరుగుదలకి ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయి అనేది డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఎక్కువ శాతం మంది పేషెంట్స్ మాకు వచ్చే వాళ్ళల్లో అడిగే మొట్టమొదటి ప్రశ్న, ఈ కంప్లీట్ గా మోకాలు మార్పిడి చేయటమేనా, అది కాకుండా ఇంకేమన్నా సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయా, పూర్తిగా కీలు తీసేసి కీలు మార్పిడి చేయకుండా అనేది, అలాంటివి ఏమన్నా ఉంటాయా డాక్టర్ గారు? ఈ కీళ్ళ అరుగుదల సమస్యకి అటువంటి ఆప్షన్స్ చాలానే ఉంటాయి. మొదటగా మనం చూసినట్టయితే కీ హోల్ పద్ధతి ద్వారా ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే జాయింట్ లో ఏమైనా లూజ్ బాడీస్ అంటారు, ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన తర్వాత కొన్ని ఆస్టియోఫైట్స్ లూజ్ అయ్యి బోన్ లో జాయింట్ లో అవి తిరుగుతూ ఉండడం వల్ల మోకాలు సడన్ గా పట్టేసినట్టు ఉండడం, నొప్పిలో వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా ఇంతకు ముందు మామూలుగా ఉన్న నొప్పి ఒక్కసారిగా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలకు ఏంటంటే కీహోల్ పద్ధతి ద్వారా ఆర్థ్రోస్కోపిక్ వాష్అవుట్ చేయడం లేదా లూజ్ బాడీ ఏదైతే ఉందో అది తీసేయడం. కొన్ని సార్లు ఈ అరుగుదల వల్ల లోపల కుషన్ లాంటివి మినిస్కస్ అని ఉంటాయి, అవి డీజనరేటివ్ టియర్స్ జరిగి ఒక్కొక్కసారి వాటి వల్ల కూడా మోకాలు పట్టేయడం జరుగుతుంది. అదే విధంగా ఇంకొక ఆప్షన్ చూసినట్టయితే ఆస్టియాటమీ అంటారు. ఆస్టియాటమీ అంటే ఇది ఒక రకమైన జాయింట్ ని ప్రిజర్వ్ చేసే పద్ధతి అనమాట. ఇప్పుడు మోకాల్లో మనకి 3 కంపార్ట్మెంట్లు ఉంటాయి, లోపల వైపుది, బయట వైపుది, మరియు మోచిప్ప తొడ ఎముకకి మధ్య ఉండే జాయింట్. కొంతమందిలో ఓన్లీ ఒక కంపార్ట్మెంట్ లోనే ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఉండే వాళ్ళకి ఈ ఆస్టియాటమీ పద్ధతి ద్వారా జాయింట్ లో మన బాడీ వెయిట్ వెళ్ళే యాక్సిస్ ని మార్చడం, అంటే హెల్దీగా ఉండే కంపార్ట్మెంట్ లోకి వెళ్లే విధంగా చేయడం ద్వారా కొంత నొప్పి నుంచి ఉపశమనం వస్తుంది. ఈ జాయింట్ మార్పిడి అన్నది, కీళ్ల మార్పిడి అన్నది ఏదైతే ఉందో అది వాయిదా వేయొచ్చు టెంపరీగా, లేదా కొంతమందిలో పర్మనెంట్ గా కూడా వాయిదా. అదే విధంగా పూర్తిగా కీలు మార్పిడి కాకుండా పాక్షిక మార్పిడి కూడా ఉంది ఆప్షన్. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం సెలెక్టెడ్ పేషెంట్స్ లో చేయొచ్చు ఆ ఆపరేషన్. రైట్. సో ఆర్థ్రోస్కోపీ అంటే ఈ స్కోప్ లాగా వేసి లూజ్ బాడీస్ తీయడం ఒక ప్రక్రియ చెప్పారు. సో ఈ రిపేర్ డ్యామేజ్ అయినటువంటి లిగమెంట్స్, మెనిస్కై. సో ఇంకొకటి మీరు చెప్పింది ఆస్టియోటమీ, లైక్ కొంత పార్ట్ ఆఫ్ బోన్ కట్ చేసి జాయింట్ స్పేస్ ని పెంచటము, జాయింట్ యాక్సెస్ పెంచడం. రైట్. సో ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ ఉన్న ఆప్షన్ రీప్లేస్మెంట్. సో రీప్లేస్మెంట్ గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి డాక్టర్ గారు. సో పూర్తిగా మోకాలు చిప్ప మార్పిడి చేయటం అనేది కంపల్సరీయా, లేదు ఇంకా దానిలో కూడా మోకాలు చిప్ప మార్పిడిలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి, ఏది ఎటువంటి పేషెంట్స్ కి మోర్ బెనిఫిషియల్ గా ఉంటుంది? మోకాలు మార్పిడిలో ఇప్పుడు పాక్షిక కీలు మార్పిడి పద్ధతి కూడా ఉందండి. అదేంటంటే జనరల్ గా మోకాల్లో లోపల భాగం ఎక్కువగా అరుగుతూ ఉంటుంది, ఆ అరిగిన భాగం వరకే మార్చడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ ఆపరేషన్ చేయాలంటే వైద్యుడు పేషెంట్ క్లియర్ గా పరీక్ష చేసి మిగతా జాయింట్స్ అంతా బాగున్నాయంటేనే చేయాలి. సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక ఆప్షన్. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ లో ఏమన్నా టైప్స్ ఉంటాయా అండి? పూర్తిగా మోకాలు మార్చే దానిలో ఏమన్నా రకాలు ఉంటాయా, అంటే చిప్పలో గానీ వీటిలో గానీ? టోటల్ గా కీళ్ళ మార్పిడిలో 2 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే ఓన్లీ టిబియోఫిమోరల్ కంపార్ట్మెంట్ మార్చేది, ఇంకోటి వచ్చేసి టిబియోఫిమోరల్ కాకుండా నేను ముందు చెప్పాను కదా, మోచిప్పకి తొడెముకకి మధ్య ఉండే కీలు కూడా మార్చడం జరుగుతూ ఉంటుంది. అయితే మన ఇండియన్ పాపులేషన్ లో ఆ మోచిప్ప తొడెముకకి మధ్య ఉండే కీలు మార్చాల్సిన అవసరం అంత ఎక్కువ మందిలో ఉండదండి. ఎందుకంటే మన మోకాలు సైజ్ అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఓన్లీ ఆ పెటర్లో ఫిమరల్ జాయింట్, మోచిప్ప వెనుకున్న భాగాన్ని కొంచెం క్లీన్ చేస్తే సరిపోతుంది. సో ఈ యాజ్ ఎ రుమటాలజిస్ట్ ఈ కీళ్ళ మార్పిడి గురించి భయపడుతున్న పేషెంట్స్ ని చాలా మందిని నేను చూస్తూ ఉంటాను. సో నేను వాళ్ళు అడిగే కొన్ని ప్రశ్నలు, నా డౌట్స్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ డౌట్, యూజువల్ గా ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉండాలండి రీప్లేస్మెంట్ తర్వాత? జనరల్ గా ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ ఏదైతే ఉందో అది మనం రోగిని వీలైనంత త్వరగా నడిపించడానికి చేసే ప్రక్రియ. సో ఈ ఆపరేషన్ తర్వాత బెడ్ రెస్ట్ అన్నది ఏమి ఉండదండి. ఈ రోజు ఆపరేషన్ అయితే అధునాతన చికిత్సా విధానం ద్వారా, మంచి పెయిన్ కంట్రోల్ ద్వారా ఏంటంటే ఆపరేషన్ అయిన 6 గంటల తర్వాతే నడిపించడం జరుగుతూ ఉంటుంది. జనరల్ గా ఈ రోజు ఆపరేషన్ అయితే నెక్స్ట్ రోజు నడిపించడం జరుగుతూ ఉంటుందండి. సో యూజువల్లీ ఎందుకంటే ఈ మోకాళ్ళ ప్రాబ్లమ్స్ అవి పెద్ద వయసు వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. సో వాళ్ళని కేర్ తీసుకోవాల్సింది మిడిల్ ఏజ్డ్ యంగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఆఫీసెస్ ఉంటాయి, వర్క్ ఉంటుంది, ఎక్కువ రోజులు మాతో ఉండే వాళ్ళు కష్టం
కష్టం అండి అనేది కామన్ గా మేము వినేటువంటి ప్రాబ్లం. సో డాక్టర్ గారి మాటల్లో అర్థమైంది ఏంటంటే ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేని ప్రక్రియ ఇది అని చెప్తున్నారు. ఇంకొక క్వశ్చన్ నన్ను ఎక్కువ మంది అడిగేది, ఈ మోకాళ్ళ మార్పిడి తరువాత కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందా, లేదు ఈ మార్పిడి వల్ల ఏమన్నా పెయిన్ అనేది ఎక్కువ అవటం గానీ తర్వాత కొన్ని రోజులు సివియర్ పెయిన్ రావడం గానీ అలా ఉంటుందా అండి? ఎందుకంటే ఇది చాలా కామన్ అపోహ. చాలా మంచి ప్రశ్న అడిగారు. కొంతమందిలో ఏంటంటే ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత కొంచెం నొప్పి ఎక్కువగా ఫీల్ అవడం, లేదా ముందు నొప్పి తగ్గినా ఎంతో కొంత నొప్పి అన్నది ఫీల్ అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే వాళ్ళకి ముందు ఉండే వ్యాధి కూడా చాలా తీవ్రంగా ఉండి మోకాలు వంపు అన్నది బాగా ఉంటే అది ఆపరేషన్ పద్ధతి ద్వారా వంపు అన్నది కూడా సరి చేసినప్పుడు ఏంటంటే కొంచెం కండరాలు అవి సాగుతుంటాయి. దానివల్ల కొంచెం నొప్పి అన్నది ఫీల్ అవుతుంటారు. జనరల్ గా ఈ నొప్పులు అవి ఏంటంటే నెల రోజులకి చాలా వరకు తగ్గుతాయి. ఆపరేషన్ నుంచి 3 నెలల తర్వాత పూర్తిగా అసలు ఆపరేషన్ అయిందా లేదా అన్న విషయం కూడా మర్చిపోయే విధంగా తగ్గుతుంది. అండ్ ఇంకో ప్రశ్న ఎక్కువ మంది అడిగేది ఫిజియోథెరపీ గురించి. సో పోస్ట్ టీకేఆర్ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ చేయటం అనేది ఎంతవరకు నెసెసిటీ, ఈజ్ ఇట్ నీడెడ్? ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత ముందు మనం అనుకున్నట్టే కొంతమందికి నొప్పి ఎక్కువగా ఉంటుంది రకరకాల కారణాల వల్ల. అలా నొప్పి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మోకాలు కదిలించకుండా అలా ఉంచేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ క్వాడ్రిసెప్స్ అంటారు, మనకు మోకాలు ముందు వైపు ఉండే కండరాలన్నీ టైట్ అయిపోతాయి. దానివల్ల మోకాలు తర్వాత మోకాలు మడవడానికి కష్టం అవుతుంది. అందువల్ల ఏంటంటే ఎర్లీ స్టేజ్లో అంటే మొదటి 6 నుంచి 8 వారాల్లోనే కొంచెం నొప్పున్నా కూడా వీలైనంత వరకు మోకాలు మడవడం చాపడం, కొంచెం ఎత్తులో కూర్చొని ఒక 90 డిగ్రీల వరకైనా మోకాలు మడవడం చాపడం అనేది చేయడం ఇంపార్టెంట్. అది చేయడం మనంతటి మనం చేసుకుంటే మంచిది. మనకు చేసుకోవడానికి అంత మోటివేషన్ కానీ మనకి పెయిన్ అనే భయం ఉంటే కనుక ఫిజియోథెరపిస్ట్ సాయం తీసుకొని చేసుకొని కొన్నాళ్ళు అబ్జర్వ్ చేశాక చేసుకోవడం అనేది చేయొచ్చు. సో ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ చేయాల్సి డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ మోటివేషన్. ఓకే. సో ఇంకొక రొటీన్ ఇది మనకి టీకేఆర్ మోకాల్ మార్పిడి అనేది అందరికీ తెలుసు, ఇట్ ఇస్ అ వెరీ కాస్ట్లీ థింగ్. ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. సో మేము ఈ ఖర్చు భరించలేము, ఇట్లా కొత్త చిప్ప వేయించుకునే అంత ఆర్థిక స్తోమత లేదు అనుకునే వాళ్ళకి ఇంకేమన్నా ఆప్షన్స్ ఉంటాయా అండి పెయిన్ రిలీఫ్ కోసం? కొన్ని చెప్పారు, ఆర్థ్రోస్కోపీ, హైటిబియల్ ఆస్టియోటమీ, అవి అయితే కొంతమందికే వర్తిస్తాయి అన్నారు. కొంతవరకు అరుగుదల ఉన్న వాళ్ళకో లేదు ఒక కంపార్ట్మెంట్ ఆఫ్ మోకాలు బాగున్న వాళ్ళకో మాత్రమే వర్తిస్తాయి. అలా కాదు, పూర్తిగా మోకాలు పాడైపోయింది, మోకాలు రీప్లేస్మెంట్ చేసుకునే ఆర్థిక స్తోమత లేదు, ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయి? మరి విపరీతమైన నొప్పి ఉండి మోకాలు మడవడం చాపడం, కొంచెం మడిచినా చాపినా విపరీతంగా నొప్పి ఉంది ఈ అంటే గనక మోకాలు కదలకుండా కలిపేసి ఆపరేషన్ ఆర్థ్రోడెసిస్ అంటారు. అధునాతన కాలంలో ఈ మధ్య కాలంలో ఆపరేషన్ అన్నది స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎవరికి సజెస్ట్ చేయమండి. ఎందుకంటే మోకాలు పూర్తిగా మడత లేకుండా ఉండిపోవడం అన్నది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అదొక ఆప్షన్. మరి పూర్ పేషెంట్స్ కి విపరీతమైన నొప్పి ఉంటే అది లాస్ట్ ఆప్షన్ లాగా మనం చెప్తుంటామండి. అయితే ఈ ఆపరేషన్ ఎవరిలో ఎక్కువ వాడుతుంటామంటే కొంతమందిలో ఏంటంటే దురదృష్టవశాత్తు మోకాలు మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది కీల్లో, చాలా తక్కువ మందిలో. ఆ ఇన్ఫెక్షన్ ఒక్కోసారి ఏంటంటే రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా తగ్గని పరిస్థితి, లేదా విపరీత ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉండడం వల్ల, లేదా చుట్టూ ఉండే కండరాలు చర్మం పరిస్థితి బాగాలేక కీలు మార్పిడి ఆపరేషన్ అన్నది కుదరదు అన్నప్పుడు నొప్పి లేకుండా కీల్ని కలిపేసే ప్రక్రియ అన్నది ఉంటుంది. దాన్ని ఆర్థ్రోడెసిస్ అంటారు. ఈ రోజుల్లో మనం ఎక్కువగా అటువంటి పేషెంట్స్ లో చేస్తున్నాము. ప్రైమరీ అంటే ముందుగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఒత్తి మోకాలు నొప్పి ఎక్కువగా ఉండి దానికోసం మోకాలు కదలకుండా ఆర్థ్రోడెసిస్ ఆపరేషన్ చేయడం అన్నది అరుదైన. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో అవి సర్జికల్ ఆప్షన్స్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకున్నామండి. సో అందరికి చిన్న మనవి, ఈ వీడియోస్ అన్ని కేవలం ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే. ప్రతి పేషెంట్ డిఫరెంట్. మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ ప్రాబ్లం డెప్త్ ఎంతో, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ట్రీట్మెంట్ గురించి ప్రొసీడ్ అవ్వండి. దయచేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ని నమ్మండి. చెప్తున్న డాక్టర్స్ యొక్క డిగ్రీని చూడండి, చెప్తున్న పర్సన్ యొక్క డిగ్రీని చూడండి, అప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఒపీనియన్ కి. థ్యాంక్ యూ.